So transportation engineering, there is a chapter 1, highway development and planning. So ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో హైవేల యొక్క డెవలప్మెంట్ ఎలా జరిగింది, దానికి ఏ విధమైన ప్లానింగ్స్ అనేవి ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ హియర్ ఫ్రమ్ నియర్లీ సో హైవే ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సో ఇంక్లూడింగ్ రైల్వే ఆల్. సో వీ కెన్ గెట్ నియర్లీ 13 మార్క్స్. సో 13 మార్క్స్ వరకు వస్తాయి నన్ను. బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ మెజారిటీ వీ కెన్ గెట్ 20 to 25 మార్క్స్, బట్ మ్యాక్సిమం క్వశ్చన్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో వాట్ వీఆర్ డిస్కస్ ద చాప్టర్స్, ఓకేనా. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఐ విల్ గివ్ లేటర్ వాటికి సంబంధించి కొన్ని. బట్ మెజారిటీ వీ నీడ్ టు ఫోకస్ సిమెంట్, బ్రిక్ అండ్ టింబర్. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో విల్ డిస్కస్ రిగార్డింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో హైవే డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్. సో హైవే డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అనేది ఎలా చేయబడింది. సో ఇవాళ రేపట్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కూడా ఎక్కువనే ఉంది. దెర్ ఈస్ ఏ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇఫ్ ఏ కంట్రీ, ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ డెవలప్ అవ్వాలంటే ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అనేది బాగుండాలి. ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అనేది సరిగా ఉన్నప్పుడు అది ఏదైనా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రోడ్వే, వాటర్వే, రైల్వే, ఎయిర్వే. సో ఇలా ఇఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ facility is well and good, then definitely industries are established. So industries అనేవి మనకు ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరుగుతుంది, ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏది? ఇండస్ట్రీస్. దట్ ఈస్ ద వన్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్. అలా మనం కన్సిడరేషన్ని మనం ఐడెంటిఫై చేస్తాం, ఓకేనా. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మేజర్గా మనం హైవేస్ గురించి మాట్లాడుతున్నాం. విల్ డిస్కస్ ఫ్యూ ఆఫ్ ది థింగ్స్ హియర్, ఓకేనా. సో యూ కెన్ సీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ రోడ్ డెవలప్మెంట్. దాని రోడ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ముఖ్యమైన ఈవెంట్స్ని కనుక మనం కన్సిడరేషన్ చేస్తే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై సో మేజర్ ఈవెంట్స్, మన ముఖ్యమైన ఈవెంట్స్ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే, so you can see basically initial point of view Indus Valley civilization. దాని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో రోడ్స్ అనేవి ఎలా ఉంటుండే. సో దెన్ ఆఫ్టర్ దట్ సో ఏన్షియన్ పాయింట్ ఆఫ్ ఎస్పెషల్లీ మౌర్యన్ పీరియడ్, మౌర్యన్ కాలంలో ఎలా ఉంటుండే. సో దెన్ ఆఫ్టర్ దట్ మొఘల్స్ పీరియడ్, మొఘల్స్ పీరియడ్లో ఏ విధంగా ఉంటుండే రోడ్లు. సో దెన్ ఆఫ్టర్ దట్ ద బ్రిటిషర్స్ పీరియడ్ ఏ విధంగా రోడ్స్ అనేవి వరుసగా వచ్చాయి అది మనకు తెలియాలి. దాని ఒకసారి చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ రోడ్ డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ కేటగిరీలో ముఖ్యమైన ఈవెంట్స్ సో ఏమేమి జరిగాయి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. సో కెన్ సి ద రోమన్స్ ఆర్ ది పయనీర్స్ ఇన్ ది రోడ్ కన్స్ట్రక్షన్. మన ప్రపంచవ్యాప్తంగా రోడ్ కన్స్ట్రక్షన్లో అత్యున్నత స్థానంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకుంటే రోమన్స్. ఆల్ రోడ్స్ టు రోమ్ అని చెప్తా ఉంటాం కదా, ఓకేనా. ఆల్వేస్ కనెక్టెడ్ టు ద రోమ్స్ అంటాం కదా, అట్లా. రోమ్స్లో మనకు రోమ్లో సో దర్ ఇస్ 29 రోడ్స్ ఆర్ కనెక్టెడ్. 29 రోడ్లు మనకు ఒక దగ్గర మీట్ అవుతున్నాయి నన్ను, 29 రోడ్లు ఇట్లా. సో 29 రోడ్స్ so connected at Rome. So that's why so Romans are the pioneers అంటాం మనం. pioneers of the road construction గా మనం చెప్తా ఉంటాం. pioneers of the road construction గా మనము రోమన్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో యూ కెన్ సీ ఏన్షియంట్ పీరియడ్. ఏన్షియంట్ పీరియడ్లో మనకు రోడ్లు ఎలా ఉంటుండే. సో హౌ ఏన్షియంట్ రోమన్ రోడ్స్ వేర్ బిల్ట్. రోమన్ రోడ్స్ ఎలా ఉంటుండే ఇక్కడ చూడండి. సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ రోమన్ రోడ్స్ ఆర్ ది డెవలప్డ్. దాని టాప్ లేయర్లో మనకి ఇప్పుడు ఉన్న డాంబర్ రోడ్ ఉన్నట్టు బీటీ రోడ్, బిటుమినస్ టైప్ ఆఫ్ ది రోడ్. ద టాప్ లేయర్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ లైక్ ఏ ఫ్లెక్సిబుల్ పేమెంట్ టైప్ ఆఫ్ ది రోడ్. అలాంటి రోడ్ని మనమేం ఎక్స్పెక్ట్ చేయట్లా. సో కెన్ సీ హియర్ హౌ ద ఏన్షియంట్ రోమన్ రోడ్స్ వేర్ బిల్ట్ అప్ మీన్స్
So the top layer is a large type of the slab. Now large stone slab antam మనం. So large type of the slabs we are used here. Large stone slabs. ఇక్కడ చూడండి. So this particular consideration. So దాని కింద ఏంటిది శాండ్ ఫిల్స్ అంటాం మనం. సో శాండ్ ఫిల్స్ దాంతో పాటుగా మనకు స్మాల్ ఫైన్ అగ్రిగేట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. ఓకేనా, చిన్న చిన్న అగ్రిగేట్స్ ఉన్నాయి. దాంతో ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ రెండు తీసుకుంటాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో ఇక్కడ చూడండి, మన శాండ్ ఫిల్స్, శాండ్ తోటి మనం ఫిల్ చేసుకుని ఉన్నాం. సో దెన్ నెక్స్ట్ వన్ యూ కెన్ సీ బ్రోకెన్ స్టోన్స్. మన బ్రోకెన్ స్టోన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ పర్టికులర్ ప్లేస్లో. సో దెన్ ఆఫ్టర్ దట్ ఫౌండేషన్ స్టోన్, మన ఇక్కడ బ్రోకెన్ స్టోన్ ఇక్కడ చూడండి. సో బిగ్ సైజ్ ఆఫ్ ది స్టోన్ స్లాబ్స్, దెన్ శాండ్ ఫిల్స్, దెన్ బ్రోకెన్ స్టోన్స్. సో తర్వాత తీసుకుంటున్న ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ ఫోర్త్ వన్, అండ్ ఫిఫ్త్ వన్ వీ కెన్ సే ద హార్డ్ సాయిల్ స్ట్రాటా. ఇక్కడ ఇదంతా హార్డ్ సాయిల్ స్ట్రాటా, ఇక్కడ పెద్ద సైజ్ ఆఫ్ ది స్టోన్, ఇదంతా ఒకటే అన్నమాట. సో దిస్ కన్సిడరేషన్ ఇస్ ది ఫోర్త్ వన్. ఓకేనా, ఫౌండేషన్ స్టోన్స్ అన్నిటిని ఉపయోగించి, సో ఇక్కడ కింద వచ్చేసి మనకు హార్డ్ స్ట్రాటా. ఈ హార్డ్ స్ట్రాటా పాయింట్ పైన మనం ఏం చేస్తున్నాం, సో రీప్లేస్ అనేది చేయడం జరుగుతున్నాం. సో దిస్ ఈజ్ ఏ రోమన్ రోడ్ వీ కెన్ కన్సిడర్. ఏన్షియంట్ కాలంలో రోమన్ టైంలో ఈ విధంగా రోడ్లన్నీ బిల్టప్ చేస్తుండే. వీటిపైన సో గుర్రపు బండ్లు నిదానంగా వెళ్తుండే అన్నట్టు. సో ఇన్ దిస్ వే కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో ఎట్ దట్ పర్టికులర్ టైం. సో దెన్ ఆఫ్టర్ దట్ ఇండియన్ రోడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకోండి, అది ఓవరాల్గా వరల్డ్. అదే మనం ఇండియన్ రోడ్స్ని కనుక అబ్జర్వేషన్ చేస్తే, సో ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత పాయింట్ ఆఫ్ ఎప్పుడు 5000 BC. సో 5000 BC, బిఫోర్ క్రైస్ట్ 5000 BC. ఓకేనా. సో టౌన్స్ ప్లానెడ్ విత్ ది గ్రిడ్ ప్యాటర్న్. సో వాళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటా ఉంటుండే లైక్ గ్రిడ్ ప్యాటర్న్. ఇలా ఇలా ఇక్కడ గ్రిడ్ పెట్టుకొని, సో ఇలా డిఫరెంట్ కన్సిడరేషన్లో ఆ విధంగా బిల్టప్ చేస్తుండే అన్నట్టు యాజ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎప్పుడైతే గ్రిడ్ ప్యాటర్న్ చేస్తామో ఆటోమేటికల్లీ రోడ్స్ విల్ బి లైక్ దట్, జస్ట్ అది వే అంతే, ఏం లేదు. సో దెన్ ఆఫ్టర్ దట్ మౌర్యన్ పీరియడ్ మౌర్యుల కాలం. సో మౌర్యుల కాలం ఎప్పుడు 4000 to 2000 BC, అంటే వాళ్ళ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మౌర్యుల గురించి మనం మాట్లాడతాం. సో యాజ్ ఎ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 4000 నుంచి 2000 BC వరకు మనం కన్సిడరేషన్ చేస్తున్నాం నాన్న. సో 4000 to 2000 BC. సో 4000 to 2000 BC పాయింట్ ఆఫ్ వ్యూ మేజర్లీ చంద్రగుప్త మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్య వచ్చేసేసి సుమారుగా 2400 కిలోమీటర్ల లాంగ్ రోడ్ని కన్స్ట్రక్షన్ చేపిస్తాడు నాన్న. ఈ కన్స్ట్రక్టెడ్ సో నియర్లీ 2400 కిలోమీటర్, 2400 కిలోమీటర్ల లాంగ్ రోడ్ని కన్స్ట్రక్షన్ చేపిస్తాడు అన్నట్టు. ఓకేనా. ఫ్రమ్ వేర్ పాటలీపుత్ర, పాట్నాలోని పాటలీపుత్ర నుంచి, రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ పాకిస్తాన్. సో దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ అ తక్షశిల. దాని సుమారుగా ఎంత 2400 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు మనకు రోడ్ని కన్స్ట్రక్షన్ చేపిస్తాడు యాజ్ ఏ చంద్రగుప్త మౌర్య. ఎక్కడి నుంచి పాటలీపుత్ర, పాట్నా నుంచి పాకిస్తాన్లోని తక్షశిల అనే ప్రాంతం వరకు 2400 కిలోమీటర్ కన్స్ట్రక్టెడ్ ఈజ్ అ రోడ్. అండ్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ నవేడేస్ ద టాక్సేషన్ ఆర్ వాట్ ఇట్ మేబీ, ట్యాక్సీలు కానీ అలాంటివి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ కన్సిడరేషన్ అంతా. సో ఇతని కాలంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో వన్ పర్సన్ ఈస్ దేర్, దట్ పర్సన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ద కౌటిల్య. కౌటిల్యుడు ఉంటుండే నాన్న. సో కౌటిల్యుడు వచ్చేసేసి అర్థశాస్త్ర అనే బుక్ రాస్తాడు. హి రిటన్ ఏ అర్థశాస్త్ర బుక్. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ బుక్ దెర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫినోమినన్ వీఆర్ ఐడెంటిఫైడ్. సో రకరకాల ఇన్ఫర్మేషన్స్ అన్ని దాంట్లో మనకు అర్థశాస్త్ర బుక్లో పొందుపరచబడి ఉంటుంది అన్నట్టు. ఓకే. సో దెన్ ఆఫ్టర్ దట్ సో బ్రిటిషర్స్ వస్తూ ఉంటారు మనకు. సో బ్రిటిషర్స్ కాలంలో సో గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది బిల్టప్ చేయడం జరిగింది. ఫ్రమ్ వేర్ ఢిల్లీ టు కలకత్తా. యాక్చువల్ ఎర్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పాకిస్తాన్లోని పెషావర్ దగ్గర నుంచి సో కోల్కత్తా వరకు మనకు బిల్టప్ ఉంటుంది నాన్న. దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ
సో దిస్ వన్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అప్ టు ఢిల్లీ టు కోల్కతా. అమృత్సర్ నుంచి కోల్కతా ఉంటుంది, బట్ మేజర్గా ఢిల్లీ నుంచి కలకత్తా వరకు తీసుకుంటాం. దట్ ఈస్ ద బ్రిటిషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రోడ్స్ ఆర్ ది కన్స్ట్రక్టెడ్. సో దెన్ యూ కెన్ సీ నానా, ఇది చాలా ఇంపార్టెంట్ క్రోనలాజికల్ ఆర్డర్. సో రోడ్స్ అరౌండ్ ది వరల్డ్, సో ప్రపంచవ్యాప్తంగా రోడ్స్ని ఏ విధంగా బిల్టప్ చేశారు అనేది క్రోనలాజికల్ ఆర్డర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అన్నట్టు. సో దాంట్లో 4 కేటగిరీ తీసుకుంటాం నాన్న. 4 కేటగిరీ వీఆర్ టేకింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి ట్రస్ గేట్ అంటాం నాన్న. సో ట్రస్ గేట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కూడా రాస్తున్నా. సో ట్రస్ గేట్ కన్స్ట్రక్షన్ ఇస్ హ్యాపెండ్ ఇన్ ఫ్రాన్స్. మన ఫ్రాన్స్ లో మనం చూసుకుంటాం మనం ఫ్రాన్స్. సో వెన్ ఇట్ ఈస్ 1716 to 90, 1716 to 96, 1716 to 1796 ఈ పాయింట్ వరకు నడుస్తుంది అది. సో 1716 to 1796 ఈ పీరియడ్ వరకు మనం తీసుకుంటాం. అప్ టు దిస్ పర్టికులర్ పీరియడ్ వీఆర్ యూజింగ్. Up to this particular period we are using. And then second one, Metcalfe. No, Metcalfe. So second one is the Metcalfe. ఇది ఇంగ్లాండ్ కి సంబంధించింది. Metcalfe is belonging to ఇంగ్లాండ్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది 1717 to 1810. సో 1717 నుంచి సో 1810 వరకు మనం దీన్ని తీసుకుంటా ఉంటాం. దట్ ఈస్ అ మెట్కాల్ఫ్. తర్వాత నన్న టెల్ఫోర్డ్ కన్స్ట్రక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఎగ్జామ్లో అడుగుతారు. సో టెల్ఫోర్డ్ కన్స్ట్రక్షన్. సో 1757లో స్టార్ట్ అయ్యి 1834 వరకు ఉంటుంది ఈ పీరియడ్. టెల్ఫోర్డ్ కన్స్ట్రక్షన్ అంటే ప్రపంచవ్యాప్తంగా. అండ్ తర్వాత తీసుకుంటున్న మెకడమ్. మెకడమ్ మనం WBM అంటాం కదా, WBM, BMW కాదు నన్ను. సో WBM వాటర్ బౌండెడ్ మెకడమ్ అంటాం, ఇదే మెకడమ్. సో మెకడమ్ కన్స్ట్రక్షన్. సో మెకడమ్ కన్స్ట్రక్షన్ తీసుకుంటున్నాం కదా. సో 1756 నుంచి సో 1857 నన్ను చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడిగి ఉన్నాడు ఇది. సో టెల్ఫోర్డ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అని, అండ్ దాంతోపాటుగా ఒకవేళ క్రోనలాజికల్ ఆర్డర్ కానీ అడిగే అవకాశం అధిక మొత్తంలో ఉంటుంది. సో క్రోనలాజికల్ ఆర్డర్ ఆర్ వాట్ ఇట్ మే బి హీ మే ఆస్క్. సో మెజారిటీ అడిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. రిమెంబర్. సో ఫస్ట్ వన్ ట్రస్ గేట్ కన్స్ట్రక్షన్, మెట్కాల్ఫ్, టెల్ఫోర్డ్, అండ్ దెన్ కమింగ్ టు ద మెకాడమ్. TMTM వస్తుంది నాన్న. సో దర్ ఇస్ ఎ TMTM. సో ట్రస్ గేట్, మెట్కాల్ఫ్, టెల్ఫోర్డ్ అండ్ మెకడమ్ TMTM కన్స్ట్రక్షన్ అంటాం. గ్రాండ్ ట్రంక్ రోడ్ గురించి మాట్లాడిన మొఘల్ పీరియడ్స్లో, మన మొఘల్ పీరియడ్లో కూడా మనకు రోడ్స్ అనేవి చాలా డెవలప్ అయ్యాయి. తద్వారా ఫారినర్స్ చాలామంది మన ఇంట్రెస్ట్ చూపిస్తేవారు అన్నట్టు. మొఘల్ పీరియడ్లోనే చాలా గ్రేట్గా ఇంప్రూవ్మెంట్ అయినాయి రోడ్లు. గ్రేట్గా ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. సో బ్రిటిషర్స్ వచ్చినాక రోడ్లు అనేవి అధ్వానం అయిపోయినాయి. వాళ్ళు రైల్వే వ్యవస్థను ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళు రోడ్ నెట్వర్క్కి రావడం జరుగుతుంది. రోడ్ నెట్వర్క్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ నార్త్ టు సౌత్ ఇన్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద బ్రిటిషర్స్. హవెవర్ ద ఫోకస్ వాస్ లేటర్ షిఫ్టెడ్ టు ద రైల్వే. రైల్వేకి షిఫ్ట్ అయిపోయింది, తర్వాత మళ్ళా రోడ్ సైడ్కి వస్తారు అన్నట్టు. సో విల్ డిస్కస్ వన్ బై వన్ హైవే డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అయితే నాన్న ఫస్ట్ రోడ్ల మీద ఫోకస్ చేసారు, తర్వాత రైళ్ల మీద ఫోకస్ చేసారు, తర్వాత మళ్ళా ఇండియాలో రోడ్ నెట్వర్క్ అనేది ఎక్స్ట్రాడినరీ వేలో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా సో ఒక కమిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు నాన్న. సో ఇండియాకు సంబంధించిన ఒక ఇంజనీర్ ఎంప్లాయ్, సో అతనే మిస్టర్ MR జయకర్. సో అతని ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ కమిటీ వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ జయాకర్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1927 1927లో మనకు సో జయాకర్ కమిటీ అనేది మనకి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా చాలా క్రోనలాజికల్ ఆర్డర్ ఉంటుంది నాన్న. ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు ప్రతిదీ. నేను లాస్ట్లో మీకు కూడా రాస్తాను, నేను డెఫినెట్లీ విల్ డూ.
సో ఇన్ 1927 ద జయాకర్ కమిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్. మరి ఏం చేస్తారు వీరు? ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్, సో ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ ఐ ఫౌండ్ ఏ ర్యాపిడ్ గ్రోత్ మోటార్ ట్రాన్స్పోర్ట్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ కాలంలో ముగిసిన తర్వాత విపరీతమైన ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది మనకు డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. సో దాంట్లో బెటర్ వచ్చేసేసి రోడ్ ఇట్ ఈస్ ఎ నెసెసరీగా మనకు మారడం జరిగింది. అయితే అట్ దట్ టైం అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కదా, సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ యాజ్ ఏ కమిటీ ఈస్ కాల్డ్ యాజ్ ది రోడ్ డెవలప్మెంట్ కమిటీ. ఒక కమిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. సో దట్ కమిటీ ఈస్ కాల్డ్ యాజ్ ది రోడ్ డెవలప్మెంట్ కమిటీ. గుర్తుపెట్టుకోండి, జయకర్ కమిటీ అనొచ్చు ఆర్ రోడ్ డెవలప్మెంట్ కమిటీ. సో జయకర్ కమిటీ ఆర్ రోడ్ డెవలప్మెంట్ కమిటీ, జయకర్ కమిటీ లేదా రోడ్ డెవలప్మెంట్ కమిటీగా మనము ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రోడ్ డెవలప్మెంట్ కమిటీ ఆర్ జయకర్ కమిటీగా మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఓకేనా, సో కెన్ సి. అయితే ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే మిస్టర్ జయాకర్. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు? సో మిస్టర్ జయాకర్. కమిటీ నేమ్ రోడ్ డెవలప్మెంట్ కమిటీ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇన్ విచ్ ఇయర్ ద కమిటీ is established? సో దిస్ కమిటీ కేమ్ టు బి నోన్ యాజ్ ఎ జయకర్ కమిటీ. జయకర్ వచ్చేసేసి దానికి చైర్మన్ కాబట్టి వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఇస్ ఎ జయకర్ కమిటీ, సింపుల్. అండ్ 1927 జయకర్ కమిటీ ఫర్ ద ఇండియన్ రోడ్ కాంగ్రెస్ డెవలప్మెంట్ వాజ్ అపాయింటెడ్, సింపుల్. ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏం లేదు. జయకర్ కమిటీ when it is established 1927. Another name of the Jayakar committee, road development committee. ఈ 3 పాయింట్లే చదువుకోండి, ఇక్కడ ఎక్కువద్దు, ఓన్లీ 3 పాయింట్స్ అండ్ దిస్ వన్. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకో. సో మేజర్ రికమెండేషన్స్ అండ్ రిజల్టింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది జయకర్ కమిటీ. మరి జయకర్ కమిటీకి సంబంధించిన ముఖ్యమైన రికమెండేషన్ నేను షార్ట్ కట్లో కూడా రాస్తాను. మేజర్ రికమెండేషన్స్ ఏంటిది అనేది మనం రాద్దాం ఒకసారి. రిజల్టింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జయకర్ కమిటీ. ఇక్కడ ఈ కమిటీ ఏం చెప్తుందంటే ద రోడ్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ స్టేట్ ఆర్ హాఫ్ ఆఫ్ ది ఇండియా ఆర్ 1/3 ఆఫ్ ది ఇండియా. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో రోడ్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇంట్రెస్ట్. దేశవ్యాప్తంగా రోడ్లను విస్తరింప చేయాలనే ఉద్దేశంతో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఓకేనా, దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. సో ద మేజర్ రికమెండేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ హ్యాస్ బికమ్ బియాండ్ ద capacity of the local government and suggested that the central government should be take the proper challenges. Considered as a matter, it is a national interest. It is a national interest. It is a national interest. సో మనం నేషనల్ ఇంట్రెస్ట్గా దీన్ని మనం కన్సిడరేషన్ చేస్తున్నాం. అయితే బాగానే ఉంది. మరి రోడ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ప్రాపర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ విల్ బి రిక్వైర్డ్. సో దాంట్లో ఉద్దేశంగానే ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ ప్లానింగ్ ప్రోగ్రామ్. సో వాట్ దే డిసైడెడ్? సో వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద రోడ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఫర్ ది లాంగ్ పీరియడ్. తక్కువ కాలంలో కాదు, ఒక లాంగ్ గోల్ పెట్టుకొని దాన్ని మనం డెవలప్ చేయాలి. ఓకేనా, ఫర్ ద పీరియడ్ ఆఫ్ 20 years. లాంగ్ పీరియడ్ అంటే 20 years. ఫస్ట్ గోల్ ఏంటిది మనకు? ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇంట్రెస్ట్. సెకండ్ గోల్ ఏంటిది? వీ నీడ్ టు డెవలప్ ద రోడ్ ఇన్ యాజ్ ఏ లాంగ్ టర్మ్ గోల్. సో వాట్ ఈస్ దట్? 20-year ప్లాన్. 20 years పీరియడ్. సో దట్స్ వై వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ 20-year ప్లాన్. ఏమని చేయాలి మనం? 20-year ప్లాన్ అనేది మనం డెవలప్ చేయాలి. ఓకేనా, సో వాట్ వీఆర్ కన్సిడరింగ్, ఆర్ వాట్ వీఆర్ ప్రిస్క్రైబింగ్ ద గోల్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ 20 year. సో వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద టార్గెట్ విత్ ఇన్ ది 20 years ఓన్లీ. 20 years ఒక పీరియడ్గా మనం పెట్టుకుంటున్నాం. దట్ ఈస్ అ లాంగ్ పీరియడ్. వీ కెన్ కాల్ అపాన్ 20-year ప్లాన్ అని మాట్లాడుతున్నాం. అయితే ఈ 20 yearsలో మనం దేని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలని అనుకుంటున్నామో అది ఆ 20 yearsలోనే డెవలప్ చేయాలి. ఓకేనా, సో ఆఫ్టర్ దట్
మరి ఫండ్ కూడా కలెక్ట్ చేయాలి కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇంపోజిషన్ ఆఫ్ ది అడిషనల్ టాక్సేషన్ ఆన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ with including duty on motor spirit, vehicle taxation, license fee for the vehicle paying for the height, and this leads to the introduction of the development fund. నా ఏం లేదు, సో ఇంట్రడ్యూస్డ్ డెవలప్మెంట్ ఫండ్ అంటాం మనం, ఓకేనా. సో రోడ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి, డెవలప్ చేయడానికి డెవలప్మెంట్ ఫండ్ అనేది మనం రైజ్ చేస్తున్నాం. దానికోసం ఏం చేస్తాము, సో టాక్సేషన్ వీఆర్ ఇంక్రీజింగ్. మోటార్ వెహికల్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో దానిపైన మనం ఏం చేస్తాం, సో టాక్సేషన్ అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. సో దట్స్ వై ఆటోమేటికల్లీ వీ కెన్ కలెక్ట్ ద ఫండ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్ ఫండ్ ఈస్ కాల్డ్ యాజ్ ది సెంట్రల్ రోడ్ ఫండ్. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ 1929, ఓకేనా. సెంట్రల్ రోడ్ ఫండ్ 1929. దిస్ ఫండ్ వాజ్ ఇంటెండెడ్ ఫర్ ది రోడ్ డెవలప్మెంట్. ఈ ఫండ్ దేనికోసం తీసుకుంటున్నాను నాన్న, రోడ్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నాం. ఫర్ విచ్ కన్సిడరేషన్ వీఆర్ యూజింగ్ దిస్ పర్టికులర్ ఫండ్, సో విచ్ పర్టికులర్ ఫండ్, ఫర్ ది రోడ్ డెవలప్మెంట్. సెంట్రల్ రోడ్ ఫండ్ అంటాం మనం, స్టేట్కి కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, అక్కడ నుంచి అలొకేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, Jayakar Committee is implemented 1927. Second one, Central Road Fund is established 1929, adi 27. So what kind of recommendations you have? So first one is, it is a national interest. Second one is, we need to set long period of goal. Third session, we need to increase the taxation on the motor transport. And next ఏం చేయాలి నాన్న, మరి రోడ్డు డెవలప్మెంట్ చేస్తాం, ఫండ్ కూడా వచ్చింది, మరి ఏం కావాలి మనకు, వీ నీడ్ టు నో ద నాలెడ్జ్ రిగార్డింగ్ దట్. వాటి గురించి మనకు నాలెడ్జ్ కావాలి. సో దట్స్ వై హోల్డింగ్ ఫర్ ది పీరియాడిక్ రోడ్ కాన్ఫరెన్సెస్ టు డిస్కస్ అబౌట్ ది రోడ్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. మనం రోడ్ ఎలా పెట్టాలి అనేది, దానికోసం మనం కాన్ఫరెన్సెస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. And this paved the way for the establishment of the semi-official technical body. మనం కాన్ఫరెన్సెస్ అనేది మనం పెడతాం. కాన్ఫరెన్స్ అనేది పెట్టినాక ఒక సెమీ టెక్నికల్ బాడీ అనేదాన్ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్న. టెక్నికల్ బాడీ ఏం చేస్తుంది, ఆ రోడ్ని డెవలప్మెంట్ చేయడం కోసం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది అన్నట్టు. అంటే పేమెంట్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, ఒకవేళ పేమెంట్ మనం కన్స్ట్రక్షన్ చేసినాక మనం టెస్టులు చేస్తే ఏ విధంగా టెస్ట్ చేయాలి, వాట్ కన్సిడరేషన్ వీ నీడ్ టు డూ. సో ఫర్ బేసికల్లీ ఏం చేసినా, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఏ టెక్నికల్ బాడీని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో దట్స్ వై ద టెక్నికల్ బాడీ ఈస్ ది IRC, ఇండియన్ రోడ్ కాంగ్రెస్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1934. ఇండియన్ రోడ్ కాంగ్రెస్. సో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అనేది ఒక సెమీ టెక్నికల్ బాడీ. సెమీ టెక్నికల్ బాడీ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1934. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇండియన్ రోడ్ కాంగ్రెస్. సో నెక్స్ట్, so a dedicated research organization, then a dedicated research organization should be constituted to carry out research and development. then technical body అయితే ఉంది, బానే ఉంది, కానీ సో టైం బీయింగ్ డెఫినెట్లీ వీ నీడ్ టు డూ ద రీసెర్చ్. ప్రతి ఒక్క దానిపైన రీసెర్చ్ జరగాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. కొత్తదనం ఒకదాన్ని మనం పరిశోధిస్తే ఆ పరిశోధన అనేది పర్ఫెక్ట్ అయినప్పుడు ఆ మెటీరియల్ని మనం ఫర్దర్ కన్స్ట్రక్షన్లో వాడవచ్చు. సో దట్స్ వై, సో దెర్ ఈస్ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీ ఆల్సో వీ నీడ్ టు ఇంప్లిమెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీ వీ నీడ్ టు ఇస్ ఐడెంటిఫైడ్. సో దట్ ఈస్ ది CRRI. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. సో CRRI, what is that? Central Road Research Institute. Then a Central Road Research Institute, when it is happened? So 1950. 1927, Jayakar Committee. Okay. So then after that 1929, so Central Road Fund. 1934, Indian Road Congress IRC. 1950, CRRI. Now mother inkuntai Road Research so Institute ga manam తీసుకుంటున్నాం. 5 points మాట్లాడినా. What is that? First one is the national interest. Second one is the long period development. So third one is increase the taxation. Fourth one is so semi-official technical body we need to establish. Third one, research development wing is
ఎస్టాబ్లిష్మెంట్. 5 పాయింట్స్ రికమెండ్ చేయడం జరిగింది జయకర్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నాన్న అదర్ మైల్ స్టోన్స్. సో వేరే మైల్ స్టోన్స్ కూడా ఉన్నాయి నాన్న. మనకు మోటార్ వెహికల్ యాక్ట్ కూడా మనం తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ 1956 నేషనల్ హైవే యాక్ట్. అని వీటిని నేను క్రొనలాజికల్ ఆర్డర్లో రాస్తాను. సో ఫస్ట్ వన్ ఏంటిందన్న, జయకర్ కమిటీ 1927. సెకండ్ వన్ సెంట్రల్ రోడ్ ఫండ్ 1920. థర్డ్ వన్ ఏంటిది, థర్డ్ వన్ వచ్చేసి సెమీ టెక్నికల్ బాడీ అన్నాం కదా. బట్ బిఫోర్ దట్ మోటార్ వెహికల్ యాక్ట్. మోటార్ వెహికల్ యాక్ట్ దీన్ని మార్చడం కూడా జరిగింది నాన్న. సో ఇది కదా సెమీ టెక్నికల్ బాడీ 34. సెమీ టెక్నికల్ బాడీ 1934. ఫోర్త్ వన్ తీసుకుంటేనా మోటార్ వెహికల్ యాక్ట్. మోటార్ వెహికల్ యాక్ట్ 1939. సో తర్వాత ఫిఫ్త్ వన్ 1950 CRRI సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1950. So then 56 National Highway Act. National Highway Act 1956. And Highway Research Board. Highway Research Board 1973. And National Highway Authority of India. National Highway Authority of India. So 1988. Work into force. So that is 1995. Then a work into force ganaka తీసుకుంటే 1995. So these are the chronological order, most important. సో ఇదంతా మనకు క్రొనలాజికల్ ఆర్డర్ అన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు అన్నట్టు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్ మే బి ఆస్క్ ఎనీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ క్రొనలాజికల్ ఆర్డర్. సో రోడ్స్ అరౌండ్ ద వరల్డ్ మాట్లాడినా మనం. సో TMTM అని, కసగేట్, మెట్కాల్ఫ్, టెల్ఫోర్డ్, మెకడమ్ రోడ్స్ we are discussed. That is the one of the chronological order. సో హియర్ వన్ ఆఫ్ ది క్రొనలాజికల్ ఆర్డర్. ఇంకా చాలా వస్తుంటాయి నన్ను, వాటిని కూడా మనం మాట్లాడతాం. సో దెన్ నెక్స్ట్ నెసెసరీ ఫర్ ది హైవే డెవలప్మెంట్. సో ఎందుకు మనము హైవే డెవలప్మెంట్ని మనము డెవలప్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద నెసెసరీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఖచ్చితంగా మనం ఎందుకు డెవలప్ చేసుకోవాలి, టు ప్లాన్ ఏ రోడ్ నెట్వర్క్ ఫర్ ది ఎఫిషియంట్ అండ్ సేఫ్ ట్రాఫిక్ ఆపరేషన్. సింపుల్, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సేఫ్ ట్రాఫిక్ ఆపరేషన్, బట్ కాస్ట్ అది తెలిసిందే. And to arrive at the road system and length of the different category of the road which would be provided maximum utility. రకరకాల కేటగిరీ ఆఫ్ రోడ్ని మనం ఐడెంటిఫై చేస్తేనన్నా వాటి యొక్క యూటిలిటీ అనేది మనం అధిక మొత్తంలో తీసుకోవచ్చు. దట్ ఈస్ ద వన్ కన్సిడరేషన్. టు ఫిక్స్ అప్ ద డేట్ వైజ్ ప్రియారిటీస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఈచ్ రోడ్ లింక్ బేస్డ్ ఆన్ ది అదర్ కేటగిరీ. తర్వాత టు ప్లాన్ ఫర్ ది ఫర్దర్ రిక్వైర్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది రోడ్స్ ఇన్ వ్యూ ఆఫ్ యాంటిసిపేటెడ్ డెవలప్మెంట్. నెససరీ అంటే చాలా కన్సిడరేషన్ ఉంటుంది, ఎందుకు మనం రోడ్ ఎందుకు డెవలప్ చేయాలి. సో ఈజీ యూటిలైజేషన్, ట్రాన్స్పోర్ట్కి, గూడ్స్కి కావచ్చు, ఎఫిషియెంట్కి కావచ్చు, అలా అన్నిటి కోసం మనం ఉపయోగించే నెసెసిటీ. యూ హ్యావ్ టు రిమెంబర్ లిటిల్ బిట్.